అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళు గాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, శ్రేణులు గాని గర్వంగా మా నాయకుడు, మా పరువు, మా భవిష్యత్తు నాయకుడు అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి నెలకొంది. మరి మీ అందరికీ ఒక ప్రశ్న అయితే రావచ్చు. మరి మా పరువు అంటున్నావు, మా భవిష్యత్తు నాయకుడు అంటున్నారు, మరి మా లీడర్ అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి ఏ ప్రాతిపదికన లోకేష్ గారు గర్వంగా చెప్పుకునేటువంటి లీడరు అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం సొంత పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు సైతం కేటాయించినటువంటి 2 గంటల డిన్నర్ సమయాన్ని ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి కుటుంబ సమేతంగా కేటాయించడం అంటే నరేంద్ర మోడీ గారు గుర్తించారు అంటే టాలెంటు, లీడర్‌కున్నటువంటి లక్షణము, భవిష్యత్తు లీడరు, ఇతను గొప్ప లీడర్ అని గుర్తిస్తే తప్ప ఆయన ఆహ్వానానికి పిలవరు అనేది భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి ఒక చర్చ. అయితే మరిప్పుడు ఏంటికి అంటే మామూలుగా అమెరికా డాలర్ విలువ మనం గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకుంటాం. లేదా ఇంకో చోట వెళ్లి సెర్చ్ చేసుకుంటా ఉంటాం. కానీ ఈరోజు డాలర్ విలువ ఏ రోజు ఎంతుందనేది మనకు తెలియాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడుల రూపంలో మనమైతే ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే నిన్నటి రోజున దావోస్‌కి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి బృందము ₹1,00,00,000 సంబంధించినటువంటి పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది. సింగిల్ మీటింగ్‌లో నారా లోకేష్ గారిని కూర్చోవడం జరిగింది. ఆయన మాట్లాడడం జరిగింది. ఒప్పించడం జరిగింది. సో, అక్కడికక్కడే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అక్కడికక్కడే నారా లోకేష్ గారి ముందరే అనౌన్స్ చేయడము, ఇన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ₹1,00,00,000 పెట్టుబడి ఆ సంస్థ ఆర్ఎంజెడ్ అనే సంస్థ ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆర్ఎంజెడ్ సంస్థ దాదాపు టేకులోడు ప్రాంతంలో గాని, మిగిలినటువంటి ప్రాంతాల్లో చాలా రంగాల్లో ₹1,00,00,000 పెట్టుబడి పెడతా ఉంది. మరి దీని ద్వారా 1,00,000 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పేసి కూడా వాళ్ళు అధికారులు చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రతినిధులు చెప్పడం జరిగింది. మరి ఇదంతా బాగానే ఉంది. మరి నారా లోకేష్ గారి యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈరోజు నారా లోకేష్ గారు ఇప్పటి వరకు ఈ 18 నెలల కాల వ్యవధిలోనే దేశానికి అంటే వచ్చినటువంటి పెట్టుబడుల్లో మొత్తం ఎంటైర్ భారతదేశానికి వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25.3% పెట్టుబడులు కేవలం ఆంధ్రప్రదేశ్‌కి ఆకర్షించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి మాత్రమే దక్కుతుంది. మరి అదే విధంగా ఈరోజు నారా లోకేష్ గారి యొక్క వ్యక్తిత్వం ఏందనేది మీ అందరికీ తెలుసు. గతంలో ఇదే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. ఏమని ప్రచారం చేయడం జరిగింది? పప్పు, తుప్పు, ఆ నాయుడు, ఈ నాయుడు అని చెప్పేసి ఇష్టానురీతిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, ఎక్కడ నారా లోకేష్ గారు సంయమనం కోల్పోకుండా, మాటకు మాట బదులివ్వకోకుండా, తనను తాను మలుచుకుంటూ, తెలుగుదేశం పార్టీని కేడర్‌ను నిర్మించుకుంటూ, తెలుగుదేశం పార్టీ పార్టీ పైన పట్టు సంపాదించుకుంటూ, ఈరోజు పార్టీ పైన పట్టు కాదు, ఏకంగా వ్యవస్థలో కూడా పెట్టుబడుల రూపంలో ఈరోజు దాదాపు ఇప్పటివరకు పోయిన దావోస్ మీటింగ్‌లో ₹13,00,000 పెట్టుబడులు వస్తే, మరలా దావోస్‌కి వేటకు వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు మీరు బి బిలియన్ డాలర్స్‌లోనే చూస్తా ఉన్నారు పెట్టుబడులు. రాబోయే 2027 సంవత్సరం నాటికి $1,000,000,000,000 పెట్టుబడులు ఆంధ్రప్రదేశానికి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీల్లోనే కలవరం రేపుతోందనైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి నారా లోకేష్ గారు ఆయన ఈరోజు మా లీడర్, మా నాయకుడు అని చెప్పుకునే విధంగా గర్వంగా ఈరోజు తెలుగు తమ్ముళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మొదటగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనూ, మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలతోనూ మొదటగా మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పెట్టుబడుల సదస్సుకు వెళ్ళడం జరుగుతా ఉంది. పెట్టుబడులు ఆహ్వానించడం జరుగుతా ఉంది. మరి అదే విధంగా రాష్ట్రంలో కూడా ప్రజా దర్బారు నిర్వహించుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే, రాష్ట్రంలో ఎక్కడ పర్యటనలు చేసినా సరే, మొదటగా ఆ యొక్క ప్రభుత్వ పరిపాలన సంబంధించినటువంటి విషయాలపైన తర్వాత ప్రజా దర్బారు నిర్వహించి, ప్రజల సమస్యలపైన కూడా ఆయన ఎప్పటికప్పుడు ప్రజా దర్బార్లు నిర్వహించడం జరుగుతా ఉంది. మరి నారా లోకేష్ గారు ఈరోజు తను వెళ్తున్నటువంటి బాట అమోఘమైనటువంటి బాట. నరేంద్ర మోడీ గారిని సైతం మెప్పించినటువంటి నాయకుడు. మరి అదే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా పొగడాల్సినటువంటి ఆలోచన ఉన్నా సరే, తన కొడుకుని ఎక్కువగా పొగిడితే ఇదైపోతుందని చెప్పేసి ఆయన కూడా పొగడకోకుండా ఇంకా బాగా డెవలప్ కావాలని చెప్పేసి పుష్ చేస్తా ఉన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకుల యొక్క అనుభవాలతో, మరి వారి యొక్క ఆలోచనలతో తెలుగుదేశం పార్టీని నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ముందుకు తీసుకుంటున్నటువంటి నారా లోకేష్ గారికి నిన్నటి రోజున జరిగినటువంటి దావోస్ మీటింగ్‌లో ₹1,00,00,000 పెట్టుబడి తెచ్చినందుకు గాను మా తెలుగు
ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లీడర్ అనేది అయితే తెలుగు తమ్ముళ్ళు గాని, తెలుగుదేశం పార్టీ గాని ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా జమ్మలమడుగుకు సంబంధించినటువంటి శాసనసభ్యుడైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. భవిష్యత్తు ముఖ్యమంత్రి మాకు నారా లోకేష్ గారని కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే విషయం పైన కూడా పలు సందర్భాల్లో, పలు వేదికలపైన పలు విశ్లేషకులు కూడా చాలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా సరే మా కూటమి విడిపోదు. ఇది లాంగ్ టర్మ్ పొత్తు అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎప్పుడు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించినా సరే అప్పటికప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు నారా లోకేష్ గారు, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ శ్రేణులకు గాని, కార్యకర్తలకు గాని వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరుగుతా ఉంది. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కూటమిలో కుమ్ములాట్లు లేవనేది ఇది వైసీపీ పార్టీలో ఒక అంతర్మథనం అనేది ఒక మనోవ్యధగా మారిపోయినటువంటి పరిస్థితి. మరి నారా లోకేష్ గారు ఇప్పటివరకు ఇదే తరహాలో ముందుకు వెళితే ఆంధ్రప్రదేశ్‌కి ఒకవైపు పోలవరం పూర్తి అయితుంది. మరొక వైపు రాజధాని పూర్తి అవుతుంది. మరొక వైపు గాని పెట్టుబడులు గాని ఈ 5 సంవత్సరాలలో అంటే ఇంక మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో గాని గ్రౌండింగ్ జరిగితే ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చేటువంటి నాయకుడు నారా లోకేష్ గారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తమ్ములలో ఒక రకమైనటువంటి చర్చ, ఆనందం, హర్షణీయం వ్యక్తం చేస్తున్నారైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.